Here is the non-spoiler review of the film Rana Naidu Season 2 తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ. కొద్దిగా డిస్టర్బెన్స్గానే ఉంటుంది, ఎందుకంటే నేను కేరళకి వెళ్ళాను. రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేను ఒక పక్క రైల్వే స్టేషన్ డిస్టర్బెన్స్, ఒక పక్క ఏమో వర్షం పడుతుంది. ఆ శబ్దము, ఈ రెండు శబ్దాల వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది ఓటీటీలో మూవీ కాబట్టి చూడడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సీజన్ 1 విషయానికి కనుక సీజన్ 1 విషయంలోకి వెళ్తే, అదేమో స్టోరీ ఉన్నా కూడా బూతులు ఎక్కువ ఉన్నాయని పెద్ద విమర్శలు వచ్చినాయి వెంకటేష్ గారి విషయంలో. అందుకే ఈసారి తగ్గించానన్నారు. బూతులు తగ్గించారా లేదా నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్తే, ఇంకా సీజన్ 1 అని ఇది చూసినప్పుడు నేను రివ్యూ ఛానలే మొదలు పెట్టలేదు, అందుకే రివ్యూ లేదు. అది నాకు జస్ట్ ఓకే అనిపించింది. మరి ఇది ఎలా అనిపించింది విషయంలో కనుక వెళితే, లేలోపు మా కంటెంట్ చూడండి. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తున్నాను అనిపిస్తే సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మూవీ రివ్యూస్ ఉన్నాయి. శ్రీ రాజా వారు ఇలా చాలా మూవీ రివ్యూస్ ఉన్నాయి కాబట్టి చెక్ చేయండి మా ఛానల్. ఇంకా స్టోరీ ప్లాట్, నాకు మూవీ అయితే మూవీ, వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ వస్తే, ఇంకా స్టోరీ జైలుకి వెళ్తాడు, అటు వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాడు. ఇదంతా జరుగుద్ది. ఇంకా తర్వాత అర్ధాంతరంగానే ఆపేస్తారు క్లైమాక్స్. ఇంకా తర్వాత చాలా రోజుల తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఆ కాన్సిక్వెన్సెస్ని రానా నాయుడు ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది, ఎలా సమస్యలన్నీ తీర్చుకున్నారు వీళ్ళ ఫ్యామిలీ, రానా నాయుడు ఫ్యామిలీ అనేది స్టోరీ ప్లాట్. ఎంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఓవరాల్గా నాకు వెబ్ సిరీస్ ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే, ఫస్ట్ సీజన్ 1 ఏమో జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ కింద అనిపించింది. కానీ అందులో చాలా బూతులు ఉన్నాయి. కానీ ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే బూతులు 10%, మంచి కంటెంట్ 90% అని అనిపించింది. కాబట్టి ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ ఒక 10% అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఇబ్బంది పడుతుంది. ఆ కొన్ని చోట్ల అంటే 10% అదొక్కటి పక్కన పెడితే మిగతాదంతా బాగానే ఉంటుంది. ఇంకా మూవీ నాకు ఎలా అనిపిస్తే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్ ఇందాక చెప్పినట్టు 10% బూతులు ఉన్నాయి. ఆ 10% భరించగలిగితే మిగతా 90% క్లీన్గానే ఉంది. కాబట్టి 90% చూడొచ్చు ఈ మూవీ. ఆ 10% బూతులు, ఇంటిమేట్ సీన్స్ అనేవి పక్కన పెడితే, ఇంకా మ్యూజిక్ కూడా వెబ్ సిరీస్కి తగ్గట్టే బాగుంది. ఈసారి వెబ్ సిరీస్ అంటే చాలా స్లోగా అనిపిస్తుంది సీజన్ 1లో, కానీ ఈ సీజన్ 2 మాత్రం కొద్దిగా స్పీడ్గానే అనిపించింది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొద్దిగా బోరింగ్గా అనిపించినాయి. అంటే చాలా నెగిటివ్స్ విషయంలోకి వస్తే, ఇందాక చాలా స్లోగా అనిపించింది. మళ్ళీ దానికి తోడు ఎందుకో ఫస్ట్ పార్టే మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి రీమిక్స్ చేసినట్టు అనిపించింది అంతే. ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది, కొన్ని చోట్ల ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మెయిన్ నెగిటివ్స్ ఇవి. ఇంకా అంతేనండి. ఒక ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. నేను వేరే ఊళ్ళో ఉన్నాను, కేరళ రైల్వే స్టేషన్లో ఉన్నాను. అందుకే దానికి తోడు వర్షం పడుతుంది, అందుకే ఇలాగ ఉంది. డిస్టర్బింగ్గానే ఉంటుంది వాయిస్. ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోండి. ఇంకా అంతేనండి ఈ రివ్యూ. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఎంతమంది చూసిందంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.